హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ ఏంటంటే హౌ టు రైట్ కామన్ ఆర్డినో కోడ్ ఫర్ డిజిటల్ సెన్సార్స్. అంటే డిఫరెంట్ డిజిటల్ సెన్సార్స్కి కామన్గా ఉండే కోడ్ ఎలా రాయాలి అన్న దానికోసం తెలుసుకుందాం. సెన్సార్ ఈజ్ ఏ డివైస్ that measures physical input from its environment and converts into data. Friends, నేచర్లో పారామీటర్స్ అవేంటంటే హ్యూమిడిటీ, టెంపరేచర్, ప్రెజర్, గ్యాసెస్. ఈ పారామీటర్స్ని సెన్సార్ డిటెక్ట్ చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తాయి, అంటే డేటాగా కన్వర్ట్ చేస్తాయి. ఈ డేటా ఎనలాగ్ ఫామ్లో ఉంటుంది. యాంప్లిట్యూడ్ టైంతో వేరీ అవుతుంది అనమాట. ఈ యాంప్లిట్యూడ్ అన్నది వోల్టేజ్ అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు. వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం వేరీ అవుతుంది, ఆర్ కరెంట్ అయితే కరెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం వేరీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఎనలాగ్ అవుట్పుట్ని ఐసీ యూజ్ చేసి డిజిటల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తాం. ఈ డిజిటల్ అవుట్పుట్ అంటే డిజిటల్ మీన్స్ బైనరీ అవుట్పుట్, అంటే 2 స్టెప్స్ అవుట్పుట్, లాజిక్ 1 అండ్ లాజిక్ 0. డిజిటల్ సెన్సార్ అవుట్పుట్ అంటే ఎయిదర్ లాజిక్ 1 ఆర్ లాజిక్ 0. అంటే వోల్టేజ్ లెవెల్లో చెప్పుకుంటే లాజిక్ 1 అంటే 5 volts, అరౌండ్ 5 volts. లాజిక్ 0 volts. ఫ్రెండ్స్, ఈ డిజిటల్ సెన్సార్ అవుట్పుట్ని డైరెక్ట్గా ఆర్డినో బోర్డ్ ఐఓ పిన్స్కి కనెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాసిన కోడ్ ఏ సెన్సార్స్కి అప్లికబుల్ అన్నది కొన్ని సెన్సార్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐఆర్ సెన్సార్ పిన్ అవుట్ ఎట్లా ఉంటుందంటే 3 pins ఉంటాయి. అవి విసిసి, గ్రౌండ్ అండ్ డిజిటల్ అవుట్పుట్ డిఓ. విసిసి అంటే ఆర్డినో బోర్డ్లో మనం 5 voltsకి కనెక్ట్ చేస్తాం. గ్రౌండ్ అంటే ఆర్డినో బోర్డ్లో గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఈ డిఓ అన్నది డిజిటల్ అవుట్పుట్ పిన్ని మనం ఆర్డినోలో ఇన్పుట్గా కాన్ఫిగర్ చేసే పిన్కి ఇస్తాం. ఐఆర్ సెన్సార్, పిఐఆర్ సెన్సార్, స్మోక్ సెన్సార్, టిల్ట్ సెన్సార్, టచ్ సెన్సార్ అండ్ వైబ్రేషన్ సెన్సార్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా చాలా డిజిటల్ సెన్సార్స్కి మనం రాస్తున్న కోడ్ అప్లికబుల్. ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది డిజిటల్ సెన్సార్ సర్క్యూట్స్ చూడండి. ఈ పిఐఆర్ సెన్సార్ యూజ్ చేసాం. ఈ పిఐఆర్ సెన్సార్ ప్లేస్లో మనం ఎనీ డిజిటల్ సెన్సార్ని కనెక్ట్ చేయొచ్చు. అంటే ఎయిర్ సెన్సార్, స్మోక్ సెన్సార్, టచ్ సెన్సార్, అలా ఎనీ డిజిటల్ సెన్సార్ని కనెక్ట్ చేయొచ్చు. పిఐఆర్ సెన్సార్ అంటే ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్. ఈ సెన్సార్ పర్పస్ ఏంటంటే మూమెంట్ డిటెక్టర్ ఆర్ మోషన్ డిటెక్టర్. అంటే హ్యూమన్ ఆర్ యానిమల్ మూమెంట్ని సెన్సార్ రేంజ్లో ఆర్ సెన్సార్ ఫీల్డ్లో డిటెక్ట్ చేస్తుంది. అంటే పిఐఆర్ సెన్సార్ కెన్ డిటెక్ట్స్ హ్యూమన్ ఆర్ యానిమల్ మూమెంట్స్ ఇన్ సెన్సార్ రేంజ్ ఆర్ సెన్సార్ ఫీల్డ్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ పిఐఆర్ సెన్సార్ మూమెంట్ని డిటెక్ట్ చేస్తే ఏమవుతుందంటే డిజిటల్ అవుట్పుట్ పిన్, డిఓ పిన్ లాజిక్ స్టేట్ చేంజ్ అవుతుంది. అంటే జనరల్గా లాజిక్ హై అవుతుంది అన్నమాట. అంటే వోల్టేజ్ లెవెల్లో చెప్తే అరౌండ్ 5 volts ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పిఐఆర్ సెన్సార్ని యూజ్ చేసి హోమ్ సెక్యూరిటీ అలర్ట్ సిస్టమ్ అలాంటి ప్రాజెక్ట్స్లో అయితే అలర్ట్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మనం ఇక్కడ సిమ్యులేటర్లో చేస్తున్నాం కాబట్టి శాంపుల్ డివైసెస్, ఎల్ఈడి అండ్ బజర్ని యూజ్ చేస్తాం. పిఐఆర్ సెన్సార్ పవర్ టెర్మినల్ ఆర్ విసిసిని ఆర్డినో 5 volts కనెక్ట్ చేసాం. అలానే పిఐఆర్ సెన్సార్ గ్రౌండ్ని ఆర్డినో గ్రౌండ్ కనెక్ట్ చేసాం. డిజిటల్ అవుట్పుట్ ఆర్ సిగ్నల్ పిన్ని, ఈ పిన్ని కోడ్లో ఇన్పుట్ పిన్గా డిక్లేర్ చేసే పిన్ని కనెక్ట్ చేయాలి. మన కోడ్లో D2ని ఇన్పుట్ పిన్గా డిక్లేర్ చేసాం కాబట్టి D2 కనెక్ట్ చేసాం. అలానే అవుట్పుట్ డివైసెస్ ఎల్ఈడి అండ్ బజర్ని కనెక్ట్ చేసాం. ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్ ఆర్ యానోడ్ని D13కి కనెక్ట్ చేసాం. ఎల్ఈడి నెగిటివ్ టెర్మినల్ ఆర్ క్యాథోడ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. ఇంకా బజర్ కనెక్షన్స్, ఈ బజర్ కనెక్షన్లో పాజిటివ్ టెర్మినల్ని ఆర్డినోలో D8కి కనెక్ట్ చేసాం. బజర్ నెగిటివ్ టెర్మినల్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కామన్ ఆర్డినో కోడ్ ఫర్ డిజిటల్ సెన్సార్ సర్క్యూట్.
ఫ్రెండ్స్, మనం ఆర్డినో కోడ్ రాసే ముందు వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ సి అండ్ సి ప్లస్ ప్లస్ కోసం తెలుసుకుందాం. వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ సి అండ్ సి ప్లస్ ప్లస్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ a name given to storage area or memory location to store information or data. Friends, syntax of variable declaration in C observe cheyandi. Data type, variable name and value and with semicolon. Friends, ఈ వేరియబుల్స్ కూడా డిఫరెంట్ టైప్స్, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ అలా ఉంటాయి. మనకి గ్లోబల్ వేరియబుల్స్ ఏంటంటే గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ యూజువల్లీ ఆన్ టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఈ గ్లోబల్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ ఫంక్షన్. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఇన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేస్తే కాన్స్ట్ ఇంటూ సెన్సార్ పిన్ ఈక్వల్ టు 2. సో ఇందులో సెన్సార్ పిన్ అనేది వేరియబుల్ నేమ్, కాన్స్ట్ అనేది కీవర్డ్ ఇంటూ డేటా టైప్, అలానే ఎల్ఈడి పిన్ అని కూడా వేరియబుల్ నేమ్. డేటా టైప్స్ ఇన్ సి. ఈ డేటా టైప్స్ ఏంటంటే దిస్ డిటర్మైన్స్ ద టైప్ అండ్ సైజ్ ఆఫ్ డేటా అసోసియేటెడ్ విత్ వేరియబుల్స్. డేటా టైప్స్ ఇన్ సి అబ్జర్వ్ చేయండి, అవి ప్రిమిటివ్, డిరైవ్డ్. ఈ ప్రిమిటివ్లో కూడా బేసిక్ డేటా టైప్స్ ఇంటూ, ఫ్లోట్, క్యార్, డబుల్. ఇంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లాంగ్, షార్ట్, అలా. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాంలో మనకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ కీవర్డ్ ఈజ్ ఇంట్. డిఫరెంట్ వేస్ టు డిక్లేర్ ద వేరియబుల్స్ యాజ్ కాన్స్టెంట్ ఇన్ సి అండ్ సి ప్లస్ ప్లస్. అది ఎలా అంటే యూజింగ్ కాన్స్ట్ కీవర్డ్, యూజింగ్ enum కీవర్డ్ అండ్ యూజింగ్ మ్యాక్రోస్. మనం ఈ ప్రోగ్రాంలో ఏంటంటే యూజింగ్ కాన్స్ట్ కీవర్డ్ యూజ్ చేసి మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ద కాన్స్ట్ కీవర్డ్ specifies that variable value is constant and cannot be modified at the compilation or runtime. సపోజ్ మనం కాన్స్ట్ ఇన్ సెన్సార్ పిన్ ఈక్వల్ టు 2 అనుకుంటే వీ విల్ నాట్ ఏబుల్ టు చేంజ్ ద వాల్యూ. అంటే ఆ 2 సెన్సార్ పిన్ ఈక్వల్ టు 2ని అసైన్ చేస్తే త్రూ అవుట్ లైఫ్ టైం ప్రోగ్రామ్ అది 2 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ సెన్సార్ స్టేట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వేరియబుల్ ఫర్ రీడింగ్ సెన్సార్ వాల్యూ అని. సో ఇక్కడ కాన్స్ట్ కీవర్డ్ యూజ్ చేయలేదు కాబట్టి వేరియబుల్ వాల్యూ విల్ చేంజ్. ఎందుకంటే సెన్సార్ అవుట్పుట్ అనేది ఫిక్స్డ్ కాదు. ఏదైనా ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేస్తే లాజిక్ హై ఉంటే, ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేయకపోతే లాజిక్ 0 ఉంది. ఫ్రెండ్స్, ఈ సెటప్ ఫంక్షన్లో కోడ్ ఏంటంటే పిన్ మోడ్ ఫంక్షన్స్, ఎల్ఈడి అండ్ బజర్, సెన్సార్ పిన్ అది ఇన్పుట్గా బిహేవ్ చేయాలా, అవుట్పుట్గా బిహేవ్ చేయాలనేది చెప్తాం. ఈ పిన్ మోడ్ ఫంక్షన్ సింటాక్స్ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాం, మీరు కావాలంటే తర్వాత వాచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వైడ్ లూప్ ఫంక్షన్లో కోడ్ ఏంటంటే సెన్సార్ స్టేట్ ఈక్వల్ టు డిజిటల్ రీడ్ ఆఫ్ సెన్సార్ పిన్. ఈ డిజిటల్ రీడ్లో క్యాపిటల్ ఆర్ని యూజ్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే సెన్సార్ అవుట్పుట్ స్టేట్ని కంటిన్యూస్గా చెక్ చేస్తుంది. సపోజ్ సెన్సార్ అవుట్పుట్ హై ఉంటే కనుక ఒక రకమైన టాస్క్ చెప్తాం, అదే టర్న్ ఆన్ ఎల్ఈడి అండ్ బజర్ అని చెప్తాం. సపోజ్ సెన్సార్ అవుట్పుట్ లో ఉంటే ఇంకో రకమైన టాస్క్ చెప్తాం, అది టర్న్ ఆఫ్ ఎల్ఈడి అండ్ బజర్ అని చెప్తాం. వీటి కోసం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేయండి. ఇఫ్ సెన్సార్ స్టేట్ ఈక్వల్ టు హై అంటే కనుక టర్న్ ఆన్ ద ఎల్ఈడి అండ్ బజర్ అని చెప్తాం. అదే దానికోసమని డిజిటల్ రైట్ ఎల్ఈడి కామ హై, అలానే డిజిటల్ రైట్ బజర్ కామ హై అని చెప్తాం. అలా కాకుండా సెన్సార్ స్టేట్ లో ఉంటే అంటే ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయకపోతే కనుక టర్న్ ఆఫ్ ద ఎల్ఈడి అండ్ బజర్ అని చెప్తాం. దానికోసం మనం డిజిటల్ రైట్ ఎల్ఈడి కామ లో అండ్ డిజిటల్ రైట్ బజర్ కామ లో అని చెప్తాం. ఫ్రెండ్స్,
ఈ కోడ్ కంప్లీట్ అయ్యాక మనం సాఫ్ట్వేర్లో రిజల్ట్ చూడాలనుకుంటే కనుక టింకర్ క్యాడ్ సైన్ ఇన్ అయ్యి యాజ్ పర్ ది సర్క్యూట్ టింకర్ క్యాడ్లో సర్క్యూట్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక మనకి పిఏఆర్ సెన్సార్, ఎల్ఈడి, రెజిస్టర్ అండ్ బజర్ని సెలెక్ట్ చేసుకొని యాజ్ పర్ ది సర్క్యూట్ని కనెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ఆర్డినో కోడ్ కంప్లీట్ అయ్యాక కంపైల్ చేసి కాపీ చేసి టింకర్ క్యాడ్ టెక్స్ట్ ఎడిటర్లో పేస్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్వేర్ రిజల్ట్ని అబ్జర్వ్ చేయండి. ఈ పిఐఆర్ సెన్సార్ ఫీల్డ్లో ఆబ్జెక్ట్ ఏదైనా మూమెంట్ని డిటెక్ట్ చేస్తే కనుక మనకి ఎల్ఈడి అండ్ బజర్ ఆన్ అవుతున్నాయి. ఆబ్జెక్ట్ స్టేషనరీ ఉంటే కనుక ఎల్ఈడి అండ్ బజర్ ఆఫ్లో ఉంటాయి. మూమెంట్ డిటెక్ట్ చేస్తే పిఐఆర్ సెన్సార్ ఫీల్డ్లో మనకి ఎల్ఈడి అండ్ బజర్ ఆన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది కామన్ ఆర్డినో కోడ్ ఫర్ డిజిటల్ సెన్సార్ అన్నాం కాబట్టి ఇంకో ఎనదర్ సెన్సార్ టిల్ట్ సెన్సార్ రిజల్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టిల్ట్ సెన్సార్ ఎలా కనెక్ట్ చేసామంటే రెజిస్టర్కి సిరీస్లో కనెక్ట్ చేసాం. రెజిస్టర్కి ఒక ఎన్ని 3.3 voltsకి ఇచ్చాం. అలానే రెజిస్టర్ అదర్ ఎండ్ని టిల్ట్ సెన్సార్కి ఇచ్చి టిల్ట్ సెన్సార్ అనదర్ ఎండ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. సో ఈ టిల్ట్ చేంజ్ చేస్తుంటే మనకి సేమ్ యాజ్ ది అవుట్పుట్ ఎల్ఈడి బజర్ అండ్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ పిఐఆర్ సెన్సార్లో 3 పిన్స్ ఉంటాయి. అవి విసిసి, అవుట్పుట్ అండ్ గ్రౌండ్. అలానే 2 ప్రీసెట్స్ ఆర్ పొటెన్షియోమీటర్స్ ఉంటాయి. ఇవి ఒకటి సెన్సిటివ్ అడ్జస్ట్మెంట్కి, అనదర్ వన్ ఫర్ టైం డిలే అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ హార్డ్వేర్ కనెక్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆర్డినో గ్రౌండ్ నుంచి బ్రెడ్ బోర్డ్లో ఒక హార్జెంటల్ రేని తీసుకుని కనెక్ట్ చేసాం. దాన్ని గ్రౌండ్గా యూజ్ చేసుకున్నాం. అలానే ఆర్డినో 5 volts నుంచి బ్రెడ్ బోర్డ్లో ఎనదర్ హార్జెంటల్ రేని తీసుకుని మనం 5 voltsగా యూజ్ చేసుకున్నాం. అలానే ఎల్ఈడి తీసుకుని ఎల్ఈడిలో నెగిటివ్ టెర్మినల్ ఆర్ క్యాథోడ్ని ఈ బ్రెడ్ బోర్డ్లో గ్రౌండ్ ఆర్ హార్జెంటల్ రైల్లో కనెక్ట్ చేసాం. ఎల్ఈడిలో పాజిటివ్ టెర్మినల్ ఆర్ యానోడ్ని 220 ohm రెసిస్టర్ని తీసుకుని ఆ రెసిస్టర్ ఒక ఎండ్ని కనెక్ట్ చేసాం. రెసిస్టర్ అదర్ ఎండ్ని ఆర్డినోలో 13 పిన్కి కనెక్ట్ చేసాం. ఫ్రెండ్స్, ఇంకా బజర్ విషయానికి వస్తే బజర్లో నెగిటివ్ టెర్మినల్ ఆర్ బ్లాక్ కలర్ వైర్ని బ్రెడ్ బోర్డ్లో గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. అలానే పాజిటివ్ టెర్మినల్ ఆర్ రెడ్ కలర్ వైర్ని ఆర్డినోలో D8కి కనెక్ట్ చేసాం. ఫ్రెండ్స్, ఇంకా పిఐఆర్ సెన్సార్ కనెక్షన్స్లో ఇంకా విసిసి, అవుట్ అండ్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ పిన్ని మనం బ్రెడ్ బోర్డ్లో గ్రౌండ్కి కనెక్ట్ చేసుకున్నాం. విసిసిని బ్రెడ్ బోర్డ్లో హార్జెంటల్ రైల్ 5 volts కనెక్ట్ చేసాం. అలానే ఈ అవుట్ని ఏంటంటే మనం కోడ్లో సెన్సార్ పిన్ కోసం D2ని డిక్లేర్ చేసాం కాబట్టి ఆర్డినోలో D2కి కనెక్ట్ చేసాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆర్డినో కోడ్ని ఆర్డినో బోర్డ్లోకి అప్లోడ్ చేయాలి. దీనికోసం టూల్స్లో మనం పోర్ట్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆ పోర్ట్ ఏంటంటే అదర్ దాన్ 1 అయి ఉండాలి. అంటే COM2, COM3, COM4 అక్కడ ఎపీర్ అయ్యే దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది. ఇక్కడ మనకి COM4 ఎపీర్ అయింది కాబట్టి COM4ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇది అప్లోడ్ బటన్ క్లిక్ చేస్తే కోడ్ అప్లోడ్ అవుతుంది. ఇది మనకి అప్లోడింగ్ ప్రాసెస్. తర్వాత డన్ అప్లోడింగ్ వచ్చిన తర్వాత మీరు ఇంకా ఈ పిఐఆర్ సెన్సార్ రిజల్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఆబ్జెక్ట్లో మూమెంట్ ఉంటే పిఐఆర్ సెన్సార్ డిటెక్ట్ చేసి మన అవుట్పుట్ హై అవుతుంది. అది బజర్ అండ్ ఎల్ఈడి ఆన్ అవుతుంది.